జనసేన ఇది పార్టీ కాదు, ప్రజా సమస్యల పరిష్కార గుడారం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎవరి కాన్వాయ్ వెళుతుంటే కాలం కూడా ఆగి తిరిగి చూస్తుందో, ఏ ఊరేగింపుకి తలవంచని గగనం రక్షణగా గొడుగు పడుతుందో ఆ పేరే పవన్ కళ్యాణ్. ఇది పేరు కాదు, ప్రభంజనం. సమస్య రాగానే ఆయనే గుర్తుకు వస్తారు. దాహం వేస్తే ఆయనే, రోడ్డు సరిగ్గా లేకపోతే ఆయనే, పల్లె చిన్న బోతే కూడా ఆయనే. పల్లె పైరు పాడుతున్న ఒకే పాట ఏమిటో తెలుసా? మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, నీ స్వార్థమెంత గొప్పదో నీ సేవ రుజువు చేయదా, నీ సీది ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. ఏదో సినిమా పాట అనుకుంటున్నారు, కానీ ఇది సినిమా పాట అయి ఉండొచ్చు. కానీ ప్రతి మాటలో, ప్రతి అక్షరంలో ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ కనిపించరు. ఆయనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాదు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అంటూ గ్రామాలు పచ్చని చేలతో, రోడ్లతో, నీళ్లతో కలకలలాడుతున్నాయి. ఇంతకన్నా ఏం చెప్పగలం ఆయన గురించి? కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. దెబ్బతిన్న పులి తిరగబడటం సహజం, కానీ అదే పులి సైలెంట్గా గర్జిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? చిమ్మ చీకటిలో ఒక మిణుగురు పురుగు 1000 కాంతి దీపాలతో సమానంగా కాంతిని ఇవ్వటం మీరు చూసారా? ఒక్క అడుగులో 1000 ఏనుగుల బలం ఉంటుంది అని మీకు తెలుసా? తుపాకీ లేకుండా ప్రత్యర్థుల గుండెల్లో బుల్లెట్లు దింపడం ఎలా ఎప్పుడైనా మీరు చూసారా? అవతలి వారి తిట్లను ఆశీర్వాదంగా తీసుకోవడం ఎలా అనేది మీకు తెలుసా? మన్యం వీరుడు అనగానే అల్లూరి సీతారామరాజు గారి పేరు గుర్తుకు వస్తే, మరి అదే అల్లూరి మరో జన్మ ఎత్తితే ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియో అస్సలు మిస్ కాకండి. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఒక సముద్రపు కెరటం నేలపైకి వచ్చింది. సముద్రంలో ప్రశాంతంగా ఉండటం మాత్రమే అప్పటి వరకు తెలుసు. నేలపైకి ఎలా అయినా వెళ్ళాలి అనే ఆలోచన తప్ప, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అనే భయం లేకుండా రోడ్డు ఎక్కేసింది. రోడ్డు మీద అప్పటి వరకు తెలియని అనుభవాలు ఎదురవుతూ ఉంటే, ఇంకో పక్క వెనక్కి వెళ్ళిపో అని బెదిరించే బండరాళ్లు కొన్ని, వచ్చేయ్ వెనక్కి అని పిలిచే మనసున్నోళ్ళు మరికొంతమంది. అయితే ఆ కెరటం మనస్సులో తెలియని సందిగ్ధం. ముందు బండరాళ్ళు, వెనుక మనసున్నోళ్ళు. వెనక్కి వెళితే బండరాళ్ళు వెక్కిరిస్తాయి, ముందుకు వెళితే మనసున్నోళ్ళు మిక్కిలి సంతోషిస్తారు. అప్పుడు ఏం చెయ్యాలి నేను అనే ఆలోచనతో ఉన్న ఆ కెరటానికి ఒక మాట వినిపించింది. ఆ మాట ఏమిటి అంటే, తూ చల్ మే ఆత, అంటే నువ్వు పద, నీ వెనుక నేను వస్తా, వేరెవర్ యు గో ఐ విల్ ఫాలో యూ అని వినిపించిందట. ఇంతకీ ఆ మాట ఎవరు అన్నారో తెలుసా? 5 ఏళ్ల పిల్లాడి నుండి 20 ఏళ్ల నూనూగు మీసాలు వచ్చిన ప్రతి కుర్రాడు ఇదే మాట. అప్పుడు ఆ కెరటానికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇది ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? 2014వ సంవత్సరం మార్చి 14వ తేదీన జరిగింది. అది జనసేన పార్టీగా నామకరణం చేయబడింది. ఆ యువ కెరటమే కొణిదెల పవన్ కళ్యాణ్. ఆ నూనూగు మీసాల కుర్రాళ్లే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. 2014 నుండి ఇప్పటి 2024 వరకు కూడా ఒకటే మాట, ఓటు హక్కు లేని కుర్రాళ్ళు తప్ప నీకు ఎవరూ లేరు అని. కానీ అదే మాటను, అదే కుర్రాళ్లను ముందు పెట్టి దాదాపు 10 ఏళ్లకు పైగా పార్టీని నడిపించిన ఒకే ఒక వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. విజయమే కావాలి అనుకుంటే ఒక లెక్క, ప్రజల మనస్సులను గెలుచుకోవడం మరో లెక్క. అయితే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. ఆయనకి తిక్క ఎక్కువ అంటారు కొంతమంది, అయితే ఆయన తిక్కకి ఒక లెక్క ఉంటుంది అంటారు చాలామంది. 5 స్టార్ హోటల్లో పంచభక్ష పర్వణాలు తినడం తెలుసు,
చెట్టు కింద సాదా సీదాగా కూర్చొని చద్దన్నం తినటం కూడా తెలుసు. అవతలివాడు పెళ్లిళ్ళ గురించి ప్రశ్నిస్తుంటే అది నా కర్మ, నా కర్మను నేను తప్పించలేను అంటూ కర్మ సిద్ధాంతాన్ని చెప్పిన కర్మయోగి పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి డబ్బులు ఖర్చు పెట్టి రావాలి అంటే 2019 ఎన్నికల్లోనే వచ్చేవాడు. కానీ ప్రజల బాధలు మాత్రమే తెలుసు. నాయకుల ఎత్తులు, పై ఎత్తులు, లాజిక్కులు, జిమ్మిక్కులు తెలియవు. అందుకే పక్క పార్టీలకు మద్దతు ఇస్తూనే రాజకీయం ఎలా చెయ్యాలి అనేది నేర్చుకున్నారు. బీజేపీతో సాన్నిహిత్యం వహించి కొంత అనుభవం, టీడీపీ పొత్తుతో మరికొంత అనుభవం గడించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను చూసి పార్టీలో జాయిన్ అయిన కొంతమంది ఆయన లెక్కలను అంచనా వేయలేక దూరమైపోయారు. అయినా ప్రయాణాన్ని ఆపలేదు. 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోతే చతికిల పడలేదు. ఎక్కడ ఎందుకు ఓడిపోయాము అని లెక్కలు వేసుకున్న మేధావి. ఏదైనా ఒక నియోజకవర్గం మీద పట్టు సాధించాలి, రాష్ట్రం అంతా అభ్యర్థులను నిలబెట్టడం కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగిల్గా చాలా కష్టం అంటూ చాణక్య నీతిని బయటకు తీశారు. 2019 ఎన్నికల్లో ఒక సీటు గెలుపు ఓదార్పుగా తీసుకొని సరైన రాజకీయం మొదలుపెట్టాడు. సింపతి అవినీతి రాజకీయాలు చేసే జగన్ ముందు పవన్ నీతి రాజకీయాలు పనిచేయలేదు. అయితే జగన్ చేసే ప్రతి దారుణాన్ని, విధ్వంసాన్ని చూసి ఇక సహించలేని పరిస్థితుల్లో వారాహి యాత్ర మొదలుపెట్టారు. దుర్మార్గులకు అదే అంతిమ యాత్ర అంటూ. అయితే ఇదంతా ఓర్వలేని జగన్ మనుషులు పవన్ యాత్రను అడ్డుకుంటామని అన్నారు. అప్పుడు పవన్ చెప్పిన ఒక డైలాగ్ ఏంటో మీకు తెలుసా? మీ అందరికీ గుర్తుండే ఉంటుందిగా. ఆ డైలాగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎవడ్రా మనల్ని ఆపేది అనే డైలాగ్ ఏ ముహూర్తంలో అన్నాడో తెలియదు, కానీ వారాహి యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం మొదలుపెట్టారు. జనం గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. జగన్కు నిద్ర లేకుండా చేశాడు. దీనితో జగన్ పవన్ చంద్రబాబుపై కోపంతో చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టాడు. వెంటనే జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు బయలుదేరిన పవన్ను అడ్డుకుంటే రోడ్డు మీద పడుకొని మరీ 3 చెరువుల నీళ్లు తాగించారు పోలీసులకు. ఎట్టకేలకు జైల్లో ఉన్న చంద్రబాబుని చూసి చలించిపోయిన పవన్ సానుభూతి సుత్తి మాటలు చెప్పలేదు. పొత్తు అనే ఒక పదాన్ని బయటకు తీశారు. అయితే ఈ పొత్తు అనేది అందరికీ తెలిసినట్టుగా మామూలు పొత్తు కాదు. వైఎస్ఆర్సీపీ అనే దుర్మార్గపు పార్టీకి కార్చిచ్చు. అప్పటి వరకు ఒక ఎత్తు, అప్పటి నుండి మరొక ఎత్తుతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మలుపు తిరిగాయి. ఎంతలా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అంటే బీజేపీని కూడా పొత్తులో భాగస్వామ్యం చేయటం. అయితే వైసీపీని ఎండగడుతూ 2024 ఎన్నికల్లో ప్రజల్ని చైతన్యవంతులను చేయటం అనేది అంత మామూలు మాట కాదు. భార్యల్ని తిట్టేవాడు ఒకవైపు, పిల్లల్ని బయటకు లాగేవాడు ఇంకొకడు, కుటుంబాన్ని రోడ్డు మీద వేసి డ్రామాలు ఆడేవాళ్ళు ఇంకొక వైపు. ఇలా ఎన్నో ఆటుపోట్లు. ఇప్పుడు అర్థమైందా ఆయనను నేను కెరటం అని ఎందుకు పోల్చానో? ఎవరు ఎన్ని చెప్పినా ఒకటే మాట. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ సహకరించని ఆరోగ్యంతో సహకరించే జన సైనికులతో కలిసి వారాహి మాత అండదండలతో ఒక శబదం చేశారు. ఆ శబదం మంగమ్మ శబదం కాదు, పవనన్న శబదం. అదేంటో కూడా చూద్దాం. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. అయితే 2024 ఎన్నికల్లో 21 సీట్లను గెలిచి 100కు 100% గెలిచి చూపించారు. రిజల్ట్స్ చూసిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పవన్కి రాజకీయం రాదు అని చెప్పిన ప్రతి ఒక్కరూ ఒకటే డైలాగ్: ఎక్కడ తగ్గాలి అనేది, ఎక్కడ నెగ్గాలి అనేది ఇతనికి తెలిసినంత ఎవరికీ తెలియదు అని ముక్కున వేలేసుకున్నారు. పవన్ అనే నేను అనే మాట కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు ఆ మాట వినగానే చెమ్మగిల్లాయి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఏ శాఖలు తీసుకోవాలి అనేది తెలుసు, ఎక్కడ మార్పు తీసుకురావాలి అనేది తెలుసు, ఎక్కడ ప్రత్యర్థులను పట్టుకోవాలో తెలుసు. అందుకే ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా నియమించబడ్డారు. సూటు బూటు వేసినంత మాత్రాన మన ధర్మాన్ని మర్చిపోకూడదు అనే నినాదాన్ని ఆచరించి తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తా అంటూ సొంత పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న ఒకే ఒక సనాతన ధర్మ వ్యూహకర్త పవన్ కళ్యాణ్. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అనే నినాదాన్ని జనంలోకి చొప్పించిన ఒక నిజమైన భారతీయుడు. ఇండియన్ అంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు కాదు, అందరం ఒకటే, ఎవరి ఆచారాలు వారివి అంటూ ఒకరికొకరం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అంటూ క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ ఎంత చక్కగా ఏకంగా ఉంటారు, అలానే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా ఉండాలి అంటూ వివరించిన గొప్ప మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక ప్రమాణ స్వీకారం రోజు నుంచి నేటి వరకు రాజును కాదు, నేను మీ బంటును అన్నట్లుగా మారుమూల గిరిజన ప్రాంతాలలో రోడ్లు, తాగునీరు నుండి సొంత నియోజకవర్గం పిఠాపురంలో డెవలప్మెంట్, ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు దూసుకుపోతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలలో కాదు దేశ రాజకీయాల్లో కూడా కీలక భూమిక పోషించారు. జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీగా కాకుండా జాతీయ పార్టీగా ఎదగాలని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతోంది మీ ప్రైమ్ 9. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జనసేన ఇది పార్టీ కాదు, ప్రజా సమస్యల పరిష్కార గుడారం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎవరి కాన్వాయ్ వెళుతుంటే కాలం కూడా ఆగి తిరిగి చూస్తుందో, ఏ ఊరేగింపుకి తలవంచని గగనం రక్షణగా గొడుగు పడుతుందో ఆ పేరే పవన్ కళ్యాణ్. ఇది పేరు కాదు, ప్రభంజనం. సమస్య రాగానే ఆయనే గుర్తుకు వస్తారు. దాహం వేస్తే ఆయనే, రోడ్డు సరిగ్గా లేకపోతే ఆయనే, పల్లె చిన్న బోతే కూడా ఆయనే. పల్లె పైరు పాడుతున్న ఒకే పాట ఏమిటో తెలుసా? మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, నీ స్వార్థమెంత గొప్పదో నీ సేవ రుజువు చేయదా, నీ సీది ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. ఏదో సినిమా పాట అనుకుంటున్నారు, కానీ ఇది సినిమా పాట అయి ఉండొచ్చు, కానీ ప్రతి మాటలో ప్రతి అక్షరంలో ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ కనిపించరు. ఆయనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాదు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అంటూ గ్రామాలు పచ్చని చేలతో, రోడ్లతో, నీళ్లతో కలకలలాడుతున్నాయి. ఇంతకన్నా ఏం చెప్పగలం ఆయన గురించి?